హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా డే అయితే స్టార్ట్ అయింది. అలానే పిల్లలకి ఈరోజైతే స్కూల్ ఉందన్నమాట. ఇంకా స్కూల్ ఉంది అనేసి అంటే పేరెంట్స్ అయితే త్వరగా లేవాల్సింది కదా. చలికాలం వచ్చింది అనేసి అంటే అసలు మంచం మీద నుంచి లేవాలి అనేసి అనిపించదు. నేను నా ఒక్కదానికి అలా ఉంటుందా లేకపోతే అందరికీ అలా ఉంటుందో అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా లేచాను కదండి, బద్ధకంగానే లేచాను. లేచిన వెంటనే కొద్దిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా వెంటనే పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి మేము ఎంటీ స్టమక్ తోటి ఈ వాటర్ అయితే తీసుకుంటాం కదండి. ఇంకా వాటర్ పెట్టడం కోసం అయితే అన్నీ ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. నిన్న నైటే నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాం కదండి. స్టవ్ ఇలా నీట్గా ఉంది అనేసి అంటే మనకు కూడా వంట చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే నైట్ నా రొటీన్లో వచ్చేసి స్టవ్ క్లీనింగ్ కూడా ఉంటుందన్నమాట. మార్నింగ్కి మనకి బద్ధకం లేకుండా యాక్టివ్గా పని చేయాలి అనేసి అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మనకి తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుందన్నమాట. అలానే పని చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతూ ఉంటుంది. పెద్ద పెద్దవి చేయాల్సినంత అవసరం ఏం లేదండి. ఇలాంటి చిన్న చిన్నవి చేసుకున్నాము అనేసి అంటే మనకు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇంకా నేను ఆ స్టవ్ మీద ఒక పక్కన వాటర్ అయితే పెట్టేశాను. ఇంకా నైట్ నిన్న చపాతీ పిండి అయితే కలిపానండి. లడ్డూకి వచ్చేసి ఫుల్ డే ఉంటుంది. సమిదాకి అయితే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. తనైతే మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తుంది 1 o'clockకి. కాబట్టి లడ్డు ఒక్కడి కోసం అనేసి ఈరోజు చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీ పిండి ఇలాగా మనం కలిపి పెట్టాము అనేసి అంటే త్వరగా చేయటానికి ఈజీ అవుతుంది కదండి. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను. మనం ఎప్పుడైనా కానీ చపాతీ పిండి అన్నది ఎక్కువగా నానబెట్టి ఉంచకూడదనమాట. అట్లీస్ట్ ఒక 2 hours ఉంటే సరిపోతుంది. ఇలాగా కనుక మనం స్టోర్ చేసి పెట్టాము అనేసి అంటే మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఇలా అయితే చేయకండి. ఎప్పుడైనా రేర్గా ఇలాగ చేస్తూ ఉంటానన్నమాట. మేము నైట్ అందరం చపాతీ తిన్న తర్వాత ఎప్పుడన్నా ఒకసారి పిండి ఇలా మిగిలింది అనేసి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చపాతీ చేసేస్తాను. ఇంకా పిల్లల్లో ఇద్దరికి ఒకళ్ళకే ఈరోజు లంచ్ బాక్స్ కాబట్టి ఇంకా లడ్డూని టమాటా రైస్ చేయమనేసి చైనా అనేసి అడిగితే వాడు చపాతీకి జామ్ పెట్టేయమనేసి అడిగాడు. ఇంకా అందుకోసం అనేసి చపాతీ అయితే చేసేస్తున్నాను. చపాతీ చేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసేయాలి. ఈలోపు పిల్లలను కూడా లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పాను. మనమే పెద్దవాళ్ళము లేవటానికి ఇబ్బంది పడుతున్నాము అనేసి అంటే ఇంకా పిల్లలు ఎలా ఇబ్బంది పడతారో అందరికీ తెలిసే ఉంటుంది కదండి. పిల్లల్ని అయితే నేను లేపను, వాళ్ళంతట వాళ్ళే లేస్తారనమాట. వాళ్ళు లేచి వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఉంటారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలా నేర్పించాము అనేసి అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు కదా. ఒకవేళ మనం ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ వెళ్ళాము అనేసి అంటే ఇలాగ వాళ్ళకి చెప్పాము అంటే ముందు నుంచి వాళ్ళు ఈజీగా నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ముందు నుంచి పిల్లలకి ఇలా అయితే మనం అలవాటు చేస్తూ ఉండాలి చిన్నప్పటి నుంచి. కాబట్టి నేనైతే ఇలా చేస్తూనే ఉంటాను. ఇంకా చూసారో ఒక పక్కన వాటర్ కూడా బాయిల్ అయిపోయింది అనమాట. మా వారైతే వాకింగ్ వెళ్ళారు, ఇంకా రాలేదు తను. ఈరోజైతే కొద్దిగా లేట్గానే బయలుదేరి వెళ్ళారు అనేసి అనొచ్చు. జస్ట్ ఒక 5 minutes అయింది అంతే ఆయన వెళ్ళి. ఇంకా ఈలోపు పిల్లలు మేము ముగ్గురం అయితే ఇంక వాటర్ తీసుకుంటున్నాము. జీలకర్ర వాటర్ తాగిన తర్వాత చాలా రిలీఫ్ అనిపిస్తుంది అన్నమాట. బాడీ అన్నది చాలా లైట్గా ఉంది, స్టమక్ కూడా అనేసి అనిపిస్తుంది. ఈ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది నేను ఒక వీడియో కూడా చేసేసాను. మళ్ళీ ఇప్పుడైతే చెప్తున్నాను నేను. దీంట్లో వచ్చేసి జీలకర్ర, సోంపు, అలానే ధనియాలు, చెక్క, మెంతులు వేసేసుకొని అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని ఒక గ్లాసు 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని మనం ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. అలా మరిగించిన వాటిల్లోకి నేను ఒక చెక్క నిమ్మరసం అయితే కలిపేస్తున్నాను. నిమ్మరసం కలపటం వల్ల కూడా టేస్ట్ అన్నది బాగుంటుంది. కావాలంటే ఇక్కడ మనం హనీ అన్నది యాడ్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను హనీ అన్నది అవాయిడ్ చేసేస్తున్నాను. మనకి ప్యూర్ హనీ అంటే ఇక్కడ దొరకట్లేదు కదండి. కాబట్టి హనీ వల్ల ఏం ఉపయోగం లేదు అనేసి అయితే నేను హనీ అయితే ఇక్కడ వేయట్లేదు. కేవలం
ఇక్కడ లెమన్ మాత్రమే యాడ్ చేసేస్తున్నాను. ఇది ఒక గ్లాస్ తాగాము అనేసి అంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. స్టమక్ అయితే చాలా బాగుంది అనేసి అనిపిస్తుంది. ఒక 2 మంత్స్ నుంచి అయితే మేము ఇదే కంటిన్యూస్గా పిల్లలకు కూడా తాపిస్తున్నాము. మేము కూడా తాగుతున్నాము అనమాట. ఇలాంటివి హెల్దీ టిప్స్ ఏమైనా ఉన్నాయి అనేసి అంటే పిల్లలకు కూడా చెప్పాము అనేసి అంటే బాగుంటుంది కదండి. కాబట్టి పిల్లలకు కూడా అలవాటు చేసామన్నమాట. పిల్లలకు కూడా వీలైనంత వరకు డైట్ ఫుడ్ మెయింటైన్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు వాళ్ళు తీసుకుంటారు లేదు అన్నది. కాకపోతే పిల్లలు కదా, అప్పుడే వాళ్ళకి ఎందుకు అనేసి అనిపిస్తుంది. పిల్లలు కదా అనేసి వదిలేసాము అనేసి అంటే జంక్ ఫుడ్కి అలవాటు పడి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు అనేసి మళ్ళీ వాళ్ళకు కూడా ఇలానే డైట్ అన్నది అలవాటు చేద్దాము అనేసి అనుకుంటున్నాను. చూస్తాను, ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా. ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్ అయితే వేస్తున్నాను కదా, ఇంకా అలానే మిగతా చేంజెస్ కూడా తీసుకురావాలి మెల్లమెల్లగా. తీసుకొచ్చాము అంటే వాళ్ళు కూడా అలవాటు పడుతూ ఉంటారు కదా. మొక్కయే వంగంది మానే వంగదు అనేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. కాబట్టి చిన్నప్పుడే ఇలాంటి హెల్త్ టిప్స్ మనం చెప్పాము అనేసి అంటే పిల్లలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి నేనైతే ఇలా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే నేను వాటర్ ఇచ్చేసాను. వాళ్ళైతే ఫ్రెష్ అయ్యి ఆ వాటర్ అయితే తాగుతున్నారు. కొద్దిగా టైం అయితే పడుతుందిలేండి. తాగిన తర్వాత వెంటనే మనకి ఏమి తినాలనిపించదు అనమాట. ఒక 1/2 అవర్ అయినా కానీ మనం వెయిట్ చేయాలి. వాటర్ తాగిన తర్వాత నేనైతే 1.5 అవర్ అయితే ఎంటీ స్టమక్ తోటే ఉంటాను. ఇంకా పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళైతే ఒక 1/2 అవర్లోనే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అన్నది చేసేస్తారనమాట. ఇంక ఇక్కడ లడ్డు కోసం అయితే చపాతీ అయితే నేను కాల్ చేశాను. ఇంకా జామ్ పెట్టేస్తున్నాను. కర్రీ చేస్తాను అనేసి అన్నాను, ఎగ్ కర్రీ. వద్దు జామ్ కావాలి అనేసి అడిగాడు వాడు. ఎక్కువగా జామ్ అయితే పెట్టను. ఎప్పుడైనా కానీ ఇలా చపాతీ చేశాను అనేసి అంటే ఎగ్ అన్నది పెడతాను అనమాట. ఎగ్ అన్నది బీట్ చేసి కానీ చేస్తూ ఉంటాను, లేకపోతే ఆమ్లెట్ లాగా వేసి చేస్తాను. ఆమ్లెట్ని ఇలా రోల్ చేసి పెట్టేశాను అనేసి అంటే ఇంకా వాడు తీసుకొని తినడానికి బాగా ఈజీగా ఉంటుంది కదా అనేసి చపాతీ చేసినప్పుడు ఒక ఆమ్లెట్ అయితే కంపల్సరీ వేస్తాను. కాకపోతే ఈరోజు వచ్చేసి వాడు జామ్ కావాలి అనేసి అడిగాడు. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ జామ్ అయితే పెట్టిచ్చేస్తున్నాను. ఇక్కడ వీడియో వస్తుంది అనేసి అనుకుంటున్నాను కానీ నేను ఇక్కడైతే సరిగ్గా నేను ఏ పని అయితే చేస్తున్నానో అదే వీడియో అయితే షూట్ అవ్వలేదు. ఇక్కడ కొద్దిగా కెమెరా అన్నది పక్కకు పెట్టినట్టయితే బాగుండేది. తర్వాత ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నేనైతే ఇది గమనించేశాను. అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటేలేండి. ఇంకోసారి ఇవి రిపీట్ కాకుండా అయితే చూసుకోవాలి కదా మరి. ఇంకా మన పనులన్నీ ఇలానే ఉంటాయి. మార్నింగ్ టైం హడావుడిగానే ఉంటుందన్నమాట. వీలైనంత వరకు నేను వీడియో షూట్ చేయటం కోసం పిల్లల హెల్ప్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఇంకా మార్నింగ్ టైం అయితే కుదరదు. నేనే వీడియో అన్నది షూట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ హరీ బరీలో అది ఎలా వస్తుందా ఏంటిదా అన్నది గమనించటమే మర్చిపోయాను అనమాట నేను. ఇంక ఇక్కడ వచ్చేసి వాటికి టిఫిన్ అయితే ప్యాక్ చేసేసాను. పిల్లలు ఇలాగా ఇద్దరు ఒకే దగ్గరికి వెళ్ళి ఒకరికి హాఫ్ డే ఒకరికి ఫుల్ డే అనేసి అంటే ఇంకా వాళ్ళు ఫుల్ డే ఉన్న వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతూ ఉంటారో తెలిసే ఉంటుంది కదా. సేమ్ ఇప్పుడు లడ్డు పక్కన అయితే ఏడుస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం వచ్చేస్తాను అక్కకి హాఫ్ డే అనేసి ఇంకా కుదరదు కదండి, పంపించాలి. ఏడుస్తున్నాడు కదా అనేసి రమ్మని చెప్పలేం కదా. ఇంక ఇక్కడ వచ్చేసి వాడు అలానే అల్లరి చేస్తూ ఉన్నాడు. నేను ఇక్కడైతే లంచ్ బాక్స్ అన్నది ప్యాక్ చేసేసాను. ఇంకా వెంటనే టైం అయితే వెంటనే అయిపోతూనే ఉంటుందండి. ఇంక వెంటనే నేను మళ్ళీ దోశలకైతే వేసేయాలి. నిన్న నైట్ నేను దోశల పిండిగా అయితే వేసేసాను కదండి. ఇలాగా మార్నింగ్ టిఫిన్స్కైనా కానీ మార్నింగ్ మనం ఎప్పుడైనా కానీ ఇలా పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాల్సి వస్తూనే ఉంటుంది. కాబట్టి కర్రీస్ అన్నవి ఏవైనా కటింగ్ అన్నది ఉంటే నైట్ టైమే కట్ చేసి పెట్టేసుకున్నాము అనేసి అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఈజీగా అయిపోతుంది అనమాట. కాబట్టి నేనైతే అలానే చేస్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాది టిఫిన్ వచ్చేసి దోశ ఏంటి ఈ కలర్లో ఉంది అనేసి అనుకోకండి. చెప్పాను కదా పొట్టున్న మినపప్పు వాడుతున్నాను అనేసి. ఇంకా దీన్ని టకటక నేను దోశలు అయితే వేసి ఇచ్చేసాను.
చాలా అయితే బాగా విపరీతంగా ఉందండి అసలుకి. మధ్యాహ్నం సారీ మిడ్ నైట్ వచ్చేసి అంత గాలాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకైతే చలి బాగా ఎక్కువగా ఉంటుంది. మీకు కూడా అలానే ఉంటుందా అండి? మార్నింగ్ అయితే లేవాలి అనేసి అనిపించట్లేదు. ఇంకా ఈ ప్యాన్ మీద దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట. పిల్లలైతే టిఫిన్ కోసం రెడీగా కూర్చొని ఉన్నారు. ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తాను. ఇంకా తర్వాత వాళ్ళైతే టిఫిన్ తినేసి ఇంకా రెడీ అవ్వాలి స్కూల్కి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకి ఎన్ని పనులు ఉంటాయో తెలుసు కదండి. ఈరోజు వచ్చేసి మళ్ళీ మా వారి బర్త్డే కూడా ఉంది. మధ్యాహ్నం ఇంకా బిర్యానీ అయితే వేద్దాము అనేసి అనుకుంటున్నాము. ఇంకా ఆ ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి. నేను ఏ చేసినా కానీ 1 o'clock వరకు చేసేసేయాలి. మళ్ళీ 1 o'clock అయితే ఇంటికైతే వచ్చేస్తుంది కదా. పిల్లలు ఆకలితోటి ఉంటారు కాబట్టి మధ్యాహ్నం 1 o'clock వరకు నేను బిర్యానీ అన్నది చేసేయాలి. పనులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు. చూడాలి ఎంతవరకు చేద్దాము అనేసి. అది కూడా కాకుండా ఈరోజు ఐరన్ కూడా ఉంది నాకు. ఐరన్ అనేసి అంటేనే నాకు హార్డ్లీ ఒక 2 hours అయితే పడుతుందన్నమాట. పిల్లలు ఇద్దరివి ఆయనవి కలిపి ఐరన్ చేయాలి అనేసి అంటే వీక్లీ 1 times అయితే పెట్టుకుంటాను నేను. ఇంకా అక్కడే నాకు టైం అన్నది బాగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇంక ఇక్కడ చకచక అయితే పిల్లలకి ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసేయాలండి. టైం వచ్చేసి 7:45 అయితే అవుతుంది. త్వరగా అయితే పిల్లలకి వేసి ఇచ్చేసేయాలన్నమాట. దోశలు ఎంతమందికి క్రిస్పీగా తినాలి అంటే ఇష్టం ఉంటుందండి. నేనైతే క్రిస్పీగానే తినాలి అనేసి అనుకుంటాను. కాబట్టి వేసుకున్న వెంటనే తినేస్తూ ఉంటాను అనమాట. ఇంకా పిల్లలకి అయితే వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళి వచ్చేలోపు నేను వేస్తూ ఉంటాను. కాబట్టి ఒకసారి అయితే ఇలాగ మెత్తపడిపోతూ ఉంటాయి. హాలిడే వచ్చింది అనేసి అంటే వాళ్ళకు కూడా నేను వేసిస్తూ ఉంటే వాళ్ళు తింటూనే ఉంటారు. అలాగా ఇష్టం అనమాట. ఇంకా స్కూల్ టైమింగ్స్లో అయితే అలాంటివి కుదరవు కదండి. హాలిడే వచ్చింది అంటే మాత్రం ఇలా చేస్తూ ఉంటాను. లేదు స్కూల్ ఉంది అనేసి అంటే ఇలా స్కూల్ టైంలో ఎంత త్వరగా పని అయిపోతే అంత బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనేసి అంటే మనకు పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తుంది కదండి. ఇంకా వాళ్ళు త్వరగా ఎప్పుడు వెళ్ళాలి అనేసి అయితే నేను చూస్తూ ఉంటాను. కాబట్టి ఏదైనా కానీ నైట్ టైమే ముందు అన్నది ప్రిపరేషన్ అన్నది చేసి పక్కన పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు పని అయితే ఈజీగా అయిపోతుంది. ఇంకా పిల్లలిద్దరికి దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను. నేను నిన్న చేసిన టమాటా చట్నీ అయితే ఉంది. ఇంకా ఆ చట్నీలోకి ఈ దోశలు. ఇంకా పిల్లలు ఇది తినేసి వాళ్ళైతే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయారులేండి. ఇంకా షూ ఇవన్నీ వేసేసుకొని ఇంకా బయలుదేరిపోవటమే. ఈరోజు పిల్లలే బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నారు. మా వారు రావటం కొద్దిగా లేట్ అవుతుంది అనేసి అన్నారు. అయినా కొద్దిగా పని అయితే ఉందిలేండి తనకి. అందుకోసం అనేసి పిల్లలు వెళ్ళిపోతాము అనేసి అన్నారు. మధ్యాహ్నం సమిత అయితే ఇంటికి వచ్చేస్తుంది కదా. మళ్ళీ ఈవినింగ్ అయితే మా వారు వెళ్ళేసి పికప్ చేసుకొని వస్తారు. కాబట్టి సమిదానే ఈరోజు కాలేజీకి అయితే బైక్ మీద వెళ్ళిపోతున్నారు పిల్లలు ఇద్దరు. కాలేజీకి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి కాల్ చేయమనేసి చెప్తాను. వాళ్ళు వెళ్ళారు వెళ్ళలేదు అన్నది మనకు తెలియదు కదండి. అంటే సేఫ్గా వెళ్ళారా లేదా అన్నది తెలియాలి. కాబట్టి నేనైతే మళ్ళీ కాల్ చేయమనేసి చెప్తాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు నాకు. పిల్లలకి ఇలా బైక్ ఇచ్చి పంపించాము అనేసి అంటే వాళ్ళు మళ్ళీ సేఫ్గా ఇంటికి వచ్చేదాకా టెన్షన్ అయితే ఉంటుంది కదండి. ప్రతి ఒక్క పేరెంట్స్ ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు అనేసి అనుకుంటున్నాను. ఎప్పుడు మా వారే తీసుకువెళ్తూ ఉంటారు పిల్లల్ని. కాకపోతే ఎప్పుడన్నా టైం కుదరినప్పుడు ఇలా వెళ్తూ ఉంటారనమాట. ఇంకా కంపల్సరీ హెల్మెట్ అయితే ఉంది కదా. ఇంకా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమనేసి చెప్పాను. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలండి. ఇల్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా పని అయితే ఉంది అనేసి చెప్పాను కదా. ఆ పని అయితే స్టార్ట్ చేసేసుకొని నేను 1 అయ్యేలోపు వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. డిష్ వాషర్లో అంట్లు వేయాలి. అలానే బట్టలు వాషింగ్ అయితే వేయాలి. ఈరోజు నేను బిర్యానీ ప్రాసెస్ని అయితే ఏం చూపించనండి. కొద్దిగా వీడియోస్ అయితే షూట్ చేశాను. ఎక్కువగా చికెన్ దమ్ బిర్యానీ చేసే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి కదా అనేసి ఈరోజు కొద్దిగా క్లిప్పింగ్స్ మాత్రమే యాడ్ చేసేసాను. కేవలం మా వరకే ఈరోజు
చికెన్ దమ్ బిర్యానీ అన్నది చేసేసుకుంటున్నాం అన్నమాట. చాలా సింపుల్గా చేసేస్తారు మా వారు. ఏదన్నా బర్త్డే స్పెషల్ ఉంది, ఏదైనా ఫెస్టివల్ ఉంది అనేసి అనగానే అందరు బిర్యానీ చేసుకుంటూ ఉంటారు కదా. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ అడిగేది బిర్యానీ అనేసి అనమాట. కాబట్టి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొద్దిగా సేపు దమ్కి వేసేసాము అనేసి అంటే పిల్లలు అంటే సమిద వచ్చేలోపు బిర్యానీ అన్నది రెడీ అయిపోతుంది. ఇంక ఈలోపు నేను ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటానండి. రైస్ కుక్ చేసేసి ఇంకా దమ్కి వేయటం కోసం అనేసి ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ వేసి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసేసి అయితే ఇంకా దమ్కి వేసేస్తే ఒక 15 మినిట్స్లో మనకు బిర్యానీ అన్నది రెడీ అయిపోతుంది. చూడండి, బిర్యానీ మా వారి బర్త్డే స్పెషల్ వచ్చేసి బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ స్టైల్ అనమాట. ఈ బిర్యానీ ఎంతమందికి ఇష్టం అండి? నాకు తెలిసినంత వరకు 99% మందికి హైదరాబాద్ బిర్యానీ అంటేనే ఇష్టం కదండి. ఇంకా ఈరోజు మాకు వాటర్ కూడా వస్తాయి. వాటర్ వచ్చింది అనేసి అంటే ఇంకా ప్లాంట్స్కి అయితే నీళ్ళు పోయాలి కదండి. చెట్లకు వచ్చేసి రోజు వాటర్ అయితే నేను పోస్తూనే ఉన్నాను. లేదు అనేసి అంటే డైలీ మార్నింగ్ పోసేదాన్ని. ఇంక ఇప్పుడు వచ్చేసి వింటర్ సీజనే కాబట్టి డే బై డే అయితేనే నేను వేసేస్తున్నాను అనమాట వాటర్ అన్నవి. మధ్యాహ్నం అందరం అయితే లంచ్ చేసేసాము. ఇంకా ఈవినింగ్ లడ్డు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు కదా, వాడు కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా బిర్యానీ అనేసి అంటే ఎంత ఫేవరెటో మనం చెప్పాల్సినంత అవసరం లేదు కదండి పిల్లలకి. ఇంకా వచ్చేసి ఈవినింగ్ నాకు స్నాక్స్ ఏమొద్దు బిర్యానీ కావాలి అనేసి అడిగాడు. అందుకోసం అనేసి వాడికి బిర్యానీ అయితే వేసి ఇచ్చేస్తున్నాను. వాడు తినేసి మళ్ళీ ట్యూషన్కి అయితే వెళ్ళిపోవాలి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేమైతే ఈరోజు ఎక్కడికైతే వెళ్ళట్లేదండి, ఇంట్లోనే ఉంటున్నాము. లడ్డు కూడా ఈరోజు నుంచే ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపటి నుంచి ఉన్నాయి. సమిదకి ఒక 2 డేస్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. అందుకోసమని బయటికి వెళ్ళాలన్న ప్లాన్ అయితే ఏమీ లేదు. కాబట్టి ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసాము. మా వారి బర్త్డే స్పెషల్